యేసుక్రీస్తు నామపేట మీకందరికీ మరి ముఖ్యంగా ఈ దినాన్ని క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్న విశ్వాసులకు అదేవిధంగా ఇతరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అన్నది ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసుకునే అద్భుతమైన చక్కని పండుగ. దానికి కారణం 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేములో ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టికను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టిన తరువాత ఆయనకు నామకరణం జరిగిన తరువాత 8వ తేదీన నూతనమైన క్యాలెండరు ప్రారంభించబడి ఉంది. ఆ విధముగా క్రీస్తు శకము ప్రారంభించబడి ఉంది. ఈ దినాన్ని మనమందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నాం. క్రిస్మస్ సంతోషము, ఆనందము, సమాధానము ప్రతి ఒక్కరికి కలగాలని, ఆ యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ఏ ప్రేమ అయితే చూపించి ఉన్నాడో ఆ ప్రేమను మనం ఒకరినొకరు చూపించుకునే వారంగా ఉండాలని ఈ దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క ప్రేమలో మీరందరూ కూడా మనమందరం కూడా ఎదగాలని, వర్ధిల్లాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియపరుచుకుంటున్నా. నా పేరు బిషప్ ప్రతాప్ సిన్హా, సిఎస్ఎన్ చర్చ్ సంఘ కాపరి. లోకములోనికి దివికేతించి మన కొరకు శిలువ మరణముంది రక్షణ భాగ్యమును దయచేసిన ఆ కృపామయుడైన దేవుడు, ఆ కరుణామయుడైన దేవుడు ఇది మన మధ్య జీవించుచున్న దేవుడు, జీవము గల దేవుని ఆరాధించుట ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఈ భూలోకములో అనుగ్రహించాడు. ఆ గొప్ప దేవాది దేవుని సింహాసనాసీనుడైన